ప్రతి ఒక్కరి లైఫ్‌లో అది అమ్మాయి గాని, అబ్బాయి గాని మనల్ని పరీక్ష పెట్టే కొన్ని రోజులుంటాయన్నమాట. లైక్ బాధ పెట్టే రోజులు ఆర్ బ్యాడ్ డేస్ అనుకోవచ్చు. మేము ఇన్ని డేస్ అలాంటి ఫేజ్‌లోనే ఉన్నాము. అందులో నుండి మళ్ళీ తిరిగి స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఇంత టైం పట్టిందనమాట నాకు. కొన్ని వేరే వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే వాళ్ళ లైఫ్‌లో మాకిలా ఉంది, అలా ఉంది. అంటే అన్ని బాధలున్నాయి, ఇన్ని బాధలున్నాయి అని చెప్తే, చిన్న విషయమే గదా! దానికెందుకింత కంగారు పడుతున్నావు? ఇన్ ఇంత దానికి అంత బాధపడ్డం అవసరమా? అని మనం అంటూ ఉంటాం. బట్ ఎవ్వరికైనా అది వాళ్ళ లైఫ్‌లో జరిగితే గానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో మనం జడ్జ్ చేయలేమనమాట. ఎనీహౌ చాలా స్ట్రాంగ్‌గా అండ్ హ్యాపీగా మళ్ళీ మీ ముందుకొచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అండ్ ఈ న్యూ ఫేజ్‌కి ఎక్సైటింగ్‌గా గూడా ఉంది. ఇన్ని డేస్ వీడియోస్ పెట్టకపోయేసరికి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఏమైంది వీడియోస్ చేయట్లేదు అని అడుగుతూ ఉండే అనమాట. సో, నా ప్రాబ్లమ్స్ నాకుండే. బట్ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ అండ్ ఇట్స్ లైక్ ఎ న్యూ ఫేజ్ టు అస్ అనమాట. ఏదన్నా జరిగినప్పుడు నేను ప్రతిసారి దీనికింత ఆలోచించొద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, చిన్న విషయమే గదా! చూసి చూడనట్టు వదిలేసేయాలి, హ్యాపీగా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటా. బట్ ఎంత అనుకున్నా గూడా అది కొందరి నేచర్ అలా ఉంటది గదా! నేనంత ఈజీగా చూసి చూడనట్టు వదిలేయలేను. అండ్ ఏదైనా బాధ కలిగిచ్చేది జరిగితే దాన్ని కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గూడా గుర్తుపెట్టుకుంటా అనమాట. సో, ఇన్ని డేస్ నేను మంచి స్టేట్‌లో లేను. ఇట్స్ ట్రూ. బట్ ఇప్పుడు దానికి డబల్, ట్రిపుల్ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయన్నమాట మా దగ్గర. సో, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ హోప్ ఇప్పటి నుంచి వీడియోస్ చేద్దామని. ఈ వీడియో వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ 2 మంత్స్ బ్యాక్ వీడియో అనమాట. మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ రోజుది. ఫిబ్రవరి 28. మ్యారేజ్ యానివర్సరీకి చాలా హ్యాపీగా స్పెండ్ చేశాము. అండ్ వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను. ఏదో ఒక రోజు పోస్ట్ చేస్తాను అనుకోని. బట్ చాలా మూడీగా ఉండి అది అసలు ఎడిట్ చేసి పెట్టాలని కూడా నాకు అనిపించలేదు. నేను మళ్ళీ ఫ్రెష్‌గా ఫీల్ అయ్యి హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుందామని చెప్పేసి నా డైలీ రొటీన్‌కి రావడానికి ఇంత టైం పట్టింది. బై ద వే ఐయామ్ సో హ్యాపీ మళ్ళీ వీడియోస్ చేయబోతున్నా అని చెప్పేసి. ఇంకా అలా మార్నింగ్ నా పూజా సెషన్ కంప్లీట్ చేసుకొని, అలా టెంపుల్‌కెళ్ళేసి వద్దామని చెప్పి రెడీ అవుతున్నా అనమాట. నేను ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి మ్యారేజ్ కంటే ముందు షాపింగ్ చేసిన శారీస్‌లో ఒకటి. ఇది ఆర్‌కే కలెక్షన్ షోరూమ్‌లో తీసుకున్నాను హైదరాబాద్‌లో. చాలా శారీస్ మోస్ట్‌లీ 99% శారీస్ పెళ్ళికి ముందు తీసుకున్నవి. కొన్నవి కొన్నట్టు, కుట్టించినవి కుట్టించినట్టు అలానే ఉన్నాయి. ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనకు శారీస్ వేసుకునే సందర్భం రాదు కాబట్టి అన్నీ అలానే ఉన్నాయి. సో, చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇట్లా మ్యారేజ్ డే కోసం ఈ శారీ వేసుకున్నాను. ఈ 2 మంత్స్‌లో చాలా జరిగాయి. అండ్ నేను కొత్త ప్లేసెస్‌కి కూడా ఎక్స్‌ప్లోర్ చేశాను. లైక్ సోలోగా. అవన్నీ ఫ్యూచర్ వీడియోస్‌లో నేను పెట్టబోతున్నాను. అసలు ఆలోచిస్తేనే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మీరు అనుకోవచ్చు దీనికెందుకు అంత ఎక్సైట్‌మెంట్ అని. ఉంటది. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ వర్క్ అనమాట. ఏదో ఒక హాబీ. ఒక పని ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటది. మనం ఎంత ఖాళీగా ఉండి, ఎంత జరిగిపోయిన దాని గురించో, మనకు నచ్చని దాని గురించో ఆలోచించుకుంటూ కూర్చుంటే లైఫ్ మూడీగా అండ్ ముందుకు వెళ్ళకుండా వెనకకి వెళ్తూ ఉంటది గదా! సో, అలా అనమాట. ఇదొక హాబీ నాకు. నాకు నచ్చిన హాబీ. నేనెంత కన్సిస్టెంట్‌గా ఉందామనుకున్నా ఉండలేకపోతున్నా. ఐ నో ఇట్స్ మై నెగెటివ్ థింగ్. బట్ ఐయామ్ ట్రైయింగ్. నిజంగా ట్రై చేస్తున్నా కన్సిస్టెంట్‌గా ఉండడానికి. ఎందుకో ఏదన్నా జరిగితే పోనీలే లైట్ తీసుకుందాం, మన పని మనం చూసుకుందాం అని అన్నంత ఈజీ గాదు నాకైతే. వేరే వాళ్ళకి చెప్తాము, అనుకుంటాం గూడా గానీ, అంత ఈజీగా నేను బయటికి రాలేను. అది చిన్నప్పటి నుంచే నా నేచర్. ఎక్కడన్నా నాకు డిస్టర్బింగ్‌గా అనిపిస్తే, నాకు నచ్చనిది ఏదైనా జరిగితే, నన్నెవరైనా బాధ పెడితే, అంత ఈజీగా నేను దాంట్లో నుంచి బయటికి రాలేననమాట. ఎందుకంటే, ఎవరితోటన్నా ఉంటే నేను 100% పెడతాను. అంటే నా 100% ఎఫర్ట్స్ నేను ఆ రిలేషన్‌లో పెడతాననమాట. అది ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా. నేను 100% ఎఫర్ట్స్ పెట్టి, అవతలి వాళ్ళు
నాకు కనీసం 100% కాకపోయినా ఆ జెన్యూనిటీ నా దగ్గర చూపించకపోతే నేను తట్టుకోలేను. సో, అలాంటిదే నా లైఫ్‌లో గూడా జరిగింది. బట్ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ ఉంటే అసలు ఏం సాధించలేం మనం. నాకైతే మా మమ్మీ రోజు అంటే నాకేదైనా బాధ అనిపిస్తే ఫస్ట్ నాతో మా అరవింద్ బాబు ఉంటాడు కాబట్టి అరవింద్ బాబుకి చెప్తాను. చాలా ప్రాక్టికల్ సొల్యూషన్స్ చెప్తాడు. మనకేమో ప్రాక్టికల్ సొల్యూషన్స్ చెప్తే నచ్చదు గదా! మనకేమో ఎమోషనల్ సపోర్ట్ కావాలి. సర్లే అని చెప్పేసి మళ్ళీ మా మమ్మీతో డిస్కస్ చేస్తాను. మమ్మీ అలా అలా అనిపిస్తుంది ఇలా అంటే, మా మమ్మీ కూడా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ సేమ్ అరవింద్ బాబులానే ప్రాక్టికల్ సొల్యూషన్స్ కూడా ఇస్తుంది అనమాట. కానీ అంత ఈజీగా నేనైతే బయటికి రాలేను ఏదైనా జరిగితే. సో అట్లా నాకు ఇన్ని డేస్ టైం పట్టింది మళ్ళీ నేను ఒక నార్మల్ మనిషిని అవ్వడానికి. మీరు అనుకోవచ్చు అంత పెద్దగా ఏం జరిగింది, అంత బాగానే ఉంటుంది కదా లైఫ్ అని అనుకుంటాం మనం కూడా. అంత బాగానే ఉంటుంది కదా అది ఇది అని. కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి ఇంకా మన సర్కిల్ పెద్దగా అవుతున్న కొద్దీ, మనకు రిలేషన్స్ పెరుగుతున్న కొద్దీ జరుగుతూ ఉంటాయి. నేనేంటి ఇన్ని రోజులు ఒక క్లోజ్డ్ ఫ్యామిలీలో ఉన్నాను, లైక్ క్లోజ్డ్ సర్కిల్లో, బయట ఎవరితో సంబంధం లేకుండా మా పేరెంట్స్ నేను మటుకు ఎవరితో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అలా ఉండదు కదా, మన సర్కిల్ పెద్దగా అవుతుంది, మన రిలేషన్స్ పెరుగుతాయి. అట్లా జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మనకు నచ్చినట్టే ఉండరు కదా. సో అది నేను అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది అనమాట. సో కొంచెం సెంటి అయిపోతున్నా ఇది మాట్లాడుతుంటే కూడా, బట్ ఇట్స్ ఓకే. చూసి చూడనట్టు వదిలేద్దాంలే. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా కదా, నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి నాకు నేను మోటివేట్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. ఎప్పుడు కానీ మనం అనుకుంటాం మనకు ఎవరు లేరు, ఎవరేం సపోర్ట్ చేయట్లేదు, అది అదంతా కాదు. ఫస్ట్ నీకు సెల్ఫ్ లవ్ ఉండాలి. ఎవరికైనా మనది మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. రేపటి రోజు ఎవ్వరు మన వెనకాల రారు. మనది మనమే ధైర్యం చెప్పుకోవాలి, మన కోసం మనమే నిల్చోవాలి. మెయిన్గా విమెన్కి చెప్తున్నా నేను, అందరు ఆడవాళ్ళకి చెప్తున్నా. మనల్ని ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా రేపటి రోజు ఎలా ఉంటుందో ఏమో, నేను నా జాగ్రత్తల్లో ఉంటా, నాకు సపోర్ట్గా నేనే ఉంటా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకోవాలి. సో ఇప్పటికైతే ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా సందర్భం వస్తే దీని గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. కన్నమ్మలు బయటకు వెళ్ళొస్తాం బేటా, సరేనా? గుడ్ బాయ్, గుడ్ బాయ్ ఆర్యలు, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఒక ½ అవర్లో వెళ్ళేసి వద్దామని చెప్పి ఆర్యను కేజ్లో పెట్టామన్నమాట. అసలు ఎంత అమాయకంగా ఫేస్ పెట్టాడు చూడండి. ఇంట్లో ఇలా ఏమైనా పెట్స్ పెట్టుకుంటే బయటికి వెళ్ళాలంటే అస్సలు మనసు ఒప్పదు. ఒంటరిగా వదిలేసి వెళ్ళాలంటే ఎలానో అనిపిస్తుంది. బట్ ఫాస్ట్గా వచ్చేద్దామని ఇందులో పెట్టాము. అండ్ ఇందులో పెట్టకుండా బయట వదిలేసి వెళ్దామంటే వాడు ఏమన్నా చేసుకుంటాడేమో, వైర్స్ కానీ ఏదన్నా కొరికి ఏదైనా ప్రమాదం తెచ్చి పెడతాడేమో అని చెప్పేసి ఇందులో పెట్టేసి వెళ్ళాల్సి వస్తుంది. సరేనా బేటా, వెళ్ళొస్తా. గుడ్ బాయ్, గుడ్ బాయ్. మాకు దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట టెంపుల్కి వెళ్ళడము. ఎప్పటి నుంచో అనుకుంటే ఇలా మ్యారేజ్ డేకి కుదిరింది. జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లోనే ఒక చాలా పెద్ద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి హరిహర క్షేత్రం అని. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లోపల, అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది ఆ టెంపుల్ లోపల. అండ్ టెంపుల్ లోపల ఫోన్స్ అలో ఉండదు. అండ్ మనం వచ్చింది భక్తి కోసం కాబట్టి లోపల ఏం రికార్డ్ చేయకుండా ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే రికార్డ్ చేశాము. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో ఫేవరెట్ గాడ్ అంటే ఆంజనేయ స్వామి. నాకు ఎందుకో ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా, నాకు అట్లా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టము. మేబీ నేను పుట్టిన రోజు వల్ల కావచ్చు, నేను మంగళవారం పుట్టాను. నాకు తెలియకుండానే అదొక కనెక్షన్. ఏదైనా జరిగినా, నాకు డిస్కంఫర్ట్ ఉన్నా, ఎక్కడికన్నా స్టార్ట్ అవ్వాలన్నా, అంటే బయలుదేరాలన్నా, ఏదైనా పని చేయాలన్నా ఆంజనేయ స్వామిని తలుచుకుంటాను నేను ఫస్ట్. స్ట్రెంగ్త్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే. అండ్ మీకు ఫేవరెట్ గాడ్ ఎవరు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.
నేను ఏ లోకంలో ఉంటానో నాకు తెలీదు గానీ, ఫన్నీ థింగ్ ఏంటంటే ప్రసాదము తిన్న తర్వాత గుర్తొస్తది. మొక్కుకొని తినాలని చెప్పేసి ఫస్ట్ ఒక బుక్క పెట్టుకున్నాకనే, అరే! నేను మొక్కలేదు గదా అని గుర్తొచ్చేసి మళ్ళీ మొక్కుతాననమాట. ఎందుకో ఈ ప్రసాదం విషయంలో మాత్రం నా బ్రెయిన్ డంబ్‌గా వర్క్ చేస్తది ఎప్పుడైనా సరే. సో, అలా టెంపుల్ దగ్గరలోనే ఉంది గాబట్టి చాలా ఫాస్ట్‌గా హాఫ్ అన్ అవర్‌లో మా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసాము. తిన్నావా బేటా? తిన్నావా కన్నమ్మలు? చూసారు గదా! వీడు ఒక కాలు బయట పెట్టుకొని ఎలా తింటుండేనో. వాడి బాధ ఏందంటే లోపలికెళ్ళి తింటే మళ్ళీ ఈ డోర్ ఏసేస్తా అని జెప్పేసి ముందు జాగ్రత్త 2 కాళ్ళు బయట, 2 కాళ్ళు లోపల పెట్టేసి తింటాడనమాట. అంత తెలివి వాడికి ఈ ఏజ్‌లోనే. మ్యారేజ్ యానివర్సరీ అని జెప్పేసి ఆర్యతోటి ఫోటోస్ దిగాలని చాలా ట్రై చేశాము. బట్ వెధవ అస్సలు ఆగడు గదా! మీద పట్టుకొని ఎంత ట్రై చేసినా ఒక్క సెకండ్ గూడా కుదురుగా ఉండలే. బట్ కొన్ని పిక్స్ దిగాము. నేనవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. చాలా కష్టం వీడిని పట్టుకొని ఆపడం అంటే. బాగుందా శారీ? బాగుందా? ఆ? బాగుందా? లే 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 లే. అరే దా దా బేటా. టిషుం 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 టిషుం. టిషుం 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 టిషుం. టిషుం టిషుం. ఇగో చూడు. చీర జినుకుత్తిరా. అరే అరే నిజంగా హోల్స్ పెట్టిండు బాబు చీరకి. అగో ఆ. దెబ్బలు. తీయమంతా నోరు. ఎంత గట్టి పట్టుకున్నా. అరే పువ్వు రాది. తిన సరే ఇగో 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 ఇగో. పువ్వు తింటు. మంచిదా ఏమన్నా డయేరియా అవుతుంది. ఆర్యలు ఇగో 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 ఇట్లా అంటాడు. తీస్తాడు ఆ బిస్కెట్ ఇస్తా అట్లే పట్టుకో నమ్మని నీకు. అయ్యో దా 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 తొందర తీయవు వేలు పెట్టి తీయవు తింటున్నా. యానివర్సరీ అని మా కజిన్ ఇన్వైట్ చేశాము ఈరోజు. మా ఆర్యగాడు చూడండి ఏదో వీళ్ళిద్దరికి పోయిన జన్మలో ఏదో బంధం ఉన్నట్టు, నువ్వు నాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టు ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూడండి. అసలు వాడి హ్యాపీనెస్కి అవధులు లేవు మా చెల్లిని చూసి. అంటే నాకు తెలిసి వాడికి రోజు మేమిద్దరమే కనిపిస్తూ ఉంటాం కదా, నేను అరవింద్ బాబు. సో చూసి చూసి వాడికి బోర్ కొట్టేసింది అనమాట. మూడో వ్యక్తిని చూసే వరకు అంత ఎగ్జైట్ అయినట్టున్నాడు అనిపిస్తుంది నాకు. అసలు అది హ్యాపీనెస్ చూడండి అసలు. మా చెల్లి ఉన్నంతసేపు నా దగ్గరకు అసలు రానే లేదు. తనతోటే ఆడుకుంటూ ఉన్నాడు. జస్ట్ ఫుడ్ టైంలో రావడం, ఫుడ్ తినడం, వెళ్ళడం తప్ప తనని వదిలేస్తే ఒట్టు. అంత హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. వాడిని ఇలా హ్యాపీగా చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజు కుకింగ్ ఏమో పుదీనా మటన్ చేశాను. నేను ఇంకా ఒంటి చేత్తో 4, 5 రకాలు వండలేను కాబట్టి, ఇంకా రెగ్యులర్‌గా చికెన్ తింటూనే ఉంటాం కాబట్టి, ఈరోజు మటన్ తినాలనిపించింది. సో, పుదీనా మటన్ ప్రిపేర్ చేస్తూ ఉండే. అండ్ ఇందులో వేసుకున్న పింక్ కలర్ కుర్తీ వచ్చేసి మీకు ప్రీవియస్ వీడియోలో నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తీసుకున్నా అని చూపించాను చూడండి. ఆ కుర్తీ అనమాట. చాలా బాగుండే కలర్. వేసుకుంటే కూడా మస్త్ అనిపించింది. బట్ కొంచెం లైట్‌గా లూజ్‌గా ఉండే. ఆల్టరేషన్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. బట్ కలర్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. లైట్ పింక్ కలర్. అసలు ఎక్కువ డ్రెస్సెస్ లేవు నాకు లైట్ పింక్‌లో. మంచిగా ఉండే. నాకు లిమిటెడ్‌గా వచ్చు కర్రీస్ గానీ, ఏదన్నా వంటలు. ఏదన్నా డౌట్స్ ఉంటే వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో చూసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బట్ ఏది వండినా పాడు చేసిన హిస్టరీ అయితే లేదనమాట. ఏది వండినా కూడా
మేము చేసుకునేది లిమిటెడ్గానే చేసుకుంటాం కాబట్టి మంచి టేస్ట్ తోటి వస్తుంది. అదొక్కటైతే ఉంది, కాన్ఫిడెన్స్ తోటి నేను చెప్పగలుగుతా. ఏది కుక్ చేసినా బాగుంటుంది, ఖరాబ్ అయితే అస్సలు చేయను. ఇంకా స్పెషల్ డే కాబట్టి లంచ్ తర్వాత డెజర్ట్ ఉండాలి కదా, అట్లా టైంపాస్ తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాము. ఈ ఐస్ క్రీమ్ మట్కా కుల్ఫీ అనమాట. మంచి క్యూట్ క్యూట్ పాట్స్లో వచ్చాయి. ఈ చిన్నవి కనిపించేవి మట్టి కుండలు, మస్తు క్యూట్ ఉండే. నేను ఈ ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా ఇవన్నీ దాచిపెట్టుకొని అందులో మసాలా కానీ కాఫీ పౌడర్ కానీ అట్లా వేసుకోవడానికి దాచుకున్నాను. చాలా క్యూట్ ఉన్నాయి ఇవి, అండ్ ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీ. ఈ ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా కుల్ఫీ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ఐస్ క్రీమ్ ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది విత్ డ్రై ఫ్రూట్స్. లంచ్ ఆర్ డిన్నర్ చేయగానే కొందరికి డెజర్ట్స్ తినే అలవాటు చాలా ఉంటుంది. ఏదన్నా స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ తినాలని బాగా క్రేవింగ్స్ వస్తాయన్నమాట. నేనైతే దానికి క్వైట్ ఆపోజిట్. మా అరవింద్ బాబు ఏమో ఏదైనా మంచి మీల్ తిన్నప్పుడు దాని తర్వాత పక్కా డెజర్ట్ కావాలి, ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ చాక్లెట్ కానీ తినడానికి ఎతికేస్తూ ఉంటాడు. నాకేమో అస్సలు ఇష్టం ఉండదు. వెంటనే అలా షుగర్ మీద షుగర్, షుగర్ మీద షుగర్ వేయొద్దని నేను కంట్రోల్ చేస్తూ ఉంటానన్నమాట. అలా అప్పుడప్పుడు మాత్రమే డెజర్ట్స్ తీసుకుంటూ ఉంటాను. సో ఇంకా గెస్ట్లు వచ్చాక మనకు స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి కదా. అలా ఈరోజు మటన్ అండ్ ఐస్ క్రీమ్ అనమాట లంచ్కి. కావాలా ఫ్రెండ్స్? ఎంతున్నాడు చెప్పు, అందాదా 4, 5? 3 ఉంటాడు. 3 మొన్ననే ఉన్నాడు. 3 ఉంటాడు. 5 ఉంటాడు. 4 ఉండొచ్చు. వెరీ గుడ్, మొత్తం అయిపోయింది. ఇది నాకేసారు. ఓకే, గుడ్ బాయ్. చలో, అన్ని ఎట్లా నోట్లో పెట్టుడు అలవాటే కదా. అవి రెడీగానే ఉన్నాడు. బేటా దాన్ని కొరకద్దు. లేపు ఇట్లా పైకి లేపుతారా. ఆర్యకి ఈరోజు డీవార్మింగ్ ఉండే అనమాట. సో పెట్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది డీవార్మింగ్ అంటే ఏంటిదో. మన పెట్స్ స్టమక్ లోపల వార్మ్స్ తయారు కాకుండా ఇట్లా 10 డేస్కి ఒకసారి మెడికేషన్ ఇవ్వాలన్నమాట. సో అది మనం ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. అలా మా వాడికి ఇలా సిరప్ ఇవ్వడానికి ఇంత కష్టపడాలి మేము. గుడ్ బాయ్. టేస్టీయా? టేస్టీ 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 టేస్టీ. గొంతులకే పోవాలి. వాడే మన మనిషి ప్రశాంతంగా తాగడానికి. ఇంకా ఫస్ట్ యానివర్సరీ లైఫ్ లాంగ్ ఒక మెమరబుల్ డేగా గుర్తుండిపోవాలి. సో ఇంట్లోనే బోరింగ్గా కూర్చొని ఉంటే ఇలా కాసేపు అట్లా బయటకు వెళ్ళొద్దామని చెప్పి ఒక మంచి కెఫేకి వెళ్ళాము. ఇది వచ్చేసి కో రెస్టారెంట్ బార్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ కోయి ఫిష్లు ఫేమస్. ఇందులో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉండి కోయి ఫిష్లు ఉంటాయన్నమాట. తప్పకుండా విజిట్ చేయండి. వీళ్ళ పేజ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చూడండి. ఈ కెఫేకి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. నిజంగా అంబియన్స్ అయితే అదిరిపోయింది. ఆల్మోస్ట్ 1 to 1.5 year అయింది నేను ఇట్లా బయట కెఫేస్కి వచ్చి. సో చాలా డేస్ తర్వాత వచ్చా కాబట్టి నాకు కూడా ఆ వైబ్ చాలా బాగా అనిపించింది. మస్తు హ్యాపీగా స్పెండ్ చేసి ఉండే ఒక 3 hours దాకా. నా మూడీనెస్ అంతా అంబియన్స్ చూడగానే ఎగిరిపోయిందనమాట. అండ్ ఇట్లా కెఫేస్కి వచ్చినప్పుడు నా ఫేవరెట్ డిష్ ఏంటంటే వైట్ సాస్ పాస్తా. ఎక్కడికి వెళ్ళినా నేను అదే ఆర్డర్ చేస్తాను. ఇక్కడ కూడా మేము వైట్ సాస్ పాస్తా అండ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఇచ్చే రేటింగ్స్ 4.5 out of 5 అనమాట. బాగుండే. ఈ అంబియన్స్ కోసం అన్నా వెళ్ళొచ్చు. ఇలా చూస్తూ అలా పక్కకు కూర్చొని ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో. ఇవే కోయి ఫిష్లు. పర్టికులర్లీ ఈ సీనరీ కోసమే ఇక్కడికి అందరూ వస్తారు. అండ్ క్రికెట్ మ్యాచ్ కూడా ఉండే, సో క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట.
మేము ఫస్ట్ కాస్త దూరం కూర్చుండే, బట్ నాకు ఈ ఫిష్ల కోసమే వెళ్ళిన, నాకు ఇవి కనిపించట్లే కాబట్టి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి నా టేబుల్ వీటి పక్కకే షిఫ్ట్ చేసుకొని అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు. నాకు ఇంట్లో ఇలా చిన్న పూల్ పెట్టుకొని ఇట్లా ఫిష్లు పెంచాలని నా డ్రీమ్. ఫ్యూచర్లో చూడాలి ఇంకా. చూడండి కోయి ఫిష్లు, అందుకే దీని పేరు కోయ్ అండ్ కో. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా నైట్ ఇలా కనిపిస్తుంది కదా, డే టైంలో అయితే ఇంకా 2 కళ్ళు చాలవు సీనరీ చూడడానికి, అంత బాగుంటుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు ఎప్పుడైనా టైం ఉంటే, హైదరాబాద్ వాళ్ళు. అయితే నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడికి చెప్పరా, అక్కడ ఇవ్వండి, నాకు అంత తెలియదు కదా. అండ్ ఎండింగ్ ఆర్ డే విత్ స్వీట్ పాన్. నెక్స్ట్ వీడియో వరకు టేక్ కేర్, బాయ్.